అందరికీ నమస్కారం. సంపూర్ణ కార్తీక మహాపురాణం రెండవ రోజు పారాయణం తెలుసుకుందాం. కార్తీక పురాణంలో తృతీయోధ్యాయంలో బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా కథను చెప్పసాగాడు. ఓ రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైనటువంటి ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరు అటువంటి వాళ్ళు 100 జన్మల పాపాలుగా చేసుకున్నవారుగా పుడతారు. పౌర్ణమ్యాం కార్తీక మాసేసి స్నానాందీస్తు నాచరన్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప క్షమాధ్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షస. కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జప వాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు జన్మాలు ఎత్తవలసి వస్తుంది. మరి దానికి ఫలితంగా అనేక రకాలుగా పాపకర్మలు అనుభవించాల్సి వస్తుంది. రాక్షసులుగా కూడా జన్మించవచ్చేటి గ్రహస్థితి ఏర్పడుతుంది. మరి ఇందుకు ఉదాహరణగా ఒక గాథను మనం తెలుసుకుందాం అని వశిష్ఠ మహర్షి జనక మహామునికి జనక మహారాజుకు ఈ విధంగా అతను చెప్పుతున్నాడు. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనేటువంటి బ్రాహ్మడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలకనివాడు, అన్ని భూతముల యందును దయాళువు, అన్నిటినీ సమానంగా చూసేవాడు, తీర్థాటన ప్రియుడు అయినటువంటి ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైనటువంటి మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ కలవాళ్ళు, ఎండిన డొక్కలు గలవాళ్ళు, ఎర్రని నేత్రాలు గలవాళ్ళు, గడ్డములు కలవాళ్ళు, గుచ్చబడినటువంటి ఇనుప తీగల మల్లే పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్నటువంటి 3 బ్రహ్మరాక్షసులను ఈ విప్రుడు చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడ ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అలంత దూరము నుంచే చూసినటువంటి తత్వవిధుడైనటువంటి ఈ యొక్క విప్రుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తముతో శోకము గలవాడై భయభ్రాంత చిత్తముతో శ్రీహరిని ఈ విధంగా స్మరించసాగాడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణ వ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయినటువంటి ఓ దేవ నారాయణ, అవ్యయ, నన్ను కాపాడవయ్యా అని చెప్పని అన్ని రకాల భయాలను అంతము చేసేవాడు, నిన్నే శరణు కోరుతున్నా నన్ను రక్షించమయ్యా ఓ జగదీశ్వర అని చెప్పని ఆ విప్రుడు నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరగని వాడను, నన్ను కాపాడు రక్షించు అని చెప్పని ఎలిగెత్తి స్మరించుచు రాక్షస భయంతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలని తలంపుతోటి ఆ రాక్షస త్రయము అతనిని వెనుకనే పరిగెత్తసాగింది. రక్కసుల పౌరునికి ఆ యొక్క విప్రునికి చేరువతూ ఉన్న కొద్దీ సాత్వికమైనటువంటి విప్ర తేజస్సు కంటబడడం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవుల వరుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామములు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని పలుమారు బలికి, ఓ బ్రాహ్మణోత్తమ, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరించసాగారు. వారి నమ్రతకు కుదుటపడినటువంటి యొక్క హృదయంతో తత్వనిష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మడు, మీరెవరు, చెయ్యరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు, మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు, మరి ఈ వికృత రూపాలేమిటి, నాకు వివరముగా చెప్పండి అని మీ భయ బాధావళి తొలిగే దారి నేను చెబుతానని చెప్పని అనగా ఆ రాక్షసులు ఆ బ్రాహ్మణి మాట విని
ఈ విధంగా వాళ్ళు తమ యొక్క గాథను తెలుపుతున్నారు. ద్రావిడుని కథ. పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు. ఓ విప్రోత్తమ, నేను ద్రావిడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా కానీ గుణానికి మాత్రం కుటిల బుద్ధిని కలవాడను. వంచనామయ వచః చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు కూడా పట్టెడన్నమైన నేను పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని నేను అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణానంతరం దుస్సహమైన నరకయాతనలను అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడును అయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినించేటువంటి యుక్తిని చెప్పుమయ్యా అని చెప్పని ఆ బ్రాహ్మణుని ఆ రాక్షసుడు కోరాడు. ఆంధ్రదేశీయుని గాథ. 2వ రాక్షసుడు ఇలా చెప్పుచున్నాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచు ఉండేవాడిని. నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసేవాడిని. బంధావ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటనైనా భోజనము పెట్టగా విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకానపడి ఘోరాతి ఘోరమైనటువంటి బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా మరణమించాను. ఆ ద్రావిణుకు వలనే నాకు కూడా ముక్తి కలిగేటువంటి దానిని నాకు బోధించుమని చెప్పని ఆ 2వ రాక్షసు ఆ యొక్క స్వామిని కోరాడు. మరి తర్వాత 3వ రాక్షసుని యొక్క కథ. పూజారి కథ. అనంతరం 3వ రాక్షసుడు ముందరికి వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని ఇలా మొదలు పెట్టాడు. ఓ సదాచార సంపన్నుడ, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణువు ఆలయంలో పూజారిగా నేను ఉండేవాడి. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడిని అయినటువంటి నేను భక్తులు స్వామి కల్పించేటువంటి కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్యాలన్నింటినీ కూడా విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును నేను చవిచూసవలసి వచ్చింది. అనంతరం ఈ భూమిపై నానావిధ హీన యోనులలోను నానా రకాలైనటువంటి నీచ జన్మలను ఎత్తి కట్టకడకు బెట్టిదమైనటువంటి బ్రహ్మరాక్షసునిగా నేను పరిణమించాను. ఓ సదాయుడ, నన్ను మన్నించి మరల జన్మించే అవసరము లేకుండా మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని నాకు ప్రవచింపవయ్యా అని చెప్పని ఆ యొక్క 3వ బ్రహ్మరాక్షసుడు ఈ విధంగా మొరబెట్టుకున్నాడు ఆ స్వామిని చూసి. తమ పూర్వ భవకృత మహాఘోర రాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్నటువంటి ఆ రక్కసులకు అభయమిచ్చి, భయపడకండి, నేనున్నాను, నాతో కలిసి కార్తీక స్నానానికి మీరు రండి, మీ సమస్త దోషాలు కూడా నశించిపోతాయని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ యొక్క బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరుకున్నారు. అక్కడ తత్వనిష్ఠుడు అయినటువంటి యొక్క విప్రుడు మరియు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానము చేసి పిమ్మట రక్షసుల చేత కూడా స్నానము చేయించాడు. అనంతరం అముకాన బ్రహ్మరాక్షస్త్వం నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే. బ్రహ్మరాక్షస రూపాల నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే. వారి చేత కావేరిలో ప్రాతస్నానం చేయిస్తున్నాను అని చెప్పని సంకల్పం చెప్పి అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారబోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. ఓ విదేహరాజా, అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వల్ల కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో కానీ స్నానమాచరించి విష్ణువును పూజించినటువంటి వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసినటువంటి ఫలము లభిస్తుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీక మాసంలో కావేరి స్నానమును తప్పకుండా చేసి రావాలి. కావేరిలో సాధ్యము కాకపోతే
గోదావరిలోనైనా మరెక్కడనైనా నదీ తీరమందు, కాలువలయందు, లేక బావులయందు, లేక ఇంటి లోపలనైనా సరే తప్పకుండా స్నానాలు ఆచరించాలి. ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. కార్తీక మాసం యొక్క స్నానాన్ని అవహేళన చేయకుండా ప్రతి ఒక్కరూ ఆ స్నానాన్ని ఆచరిస్తూ, స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతః స్నానం ఆచరించాలి. ఈ విధంగా ఆచరించినటువంటి వాళ్ళకి కార్తీక దామోదరుని యొక్క కరుణ వలన అనంతమైనటువంటి సుఖభోగాలు సమకూరుస్తాయి. మరి దాని వలన దాంపత్య సుఖం బాగుంటుంది, పాపాలన్నీ కూడా నశించిపోతాయి. మరి దీని వలన అనేక రకమైనటువంటి శుభ ఫలితాలు మనకు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో ఏదో ఒక నదిలో ఒక్కసారైనా స్నానం చేసి రండి, మీ యొక్క పాపాలను తుడిచేసుకోండి. చతుర్థ అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం. జనకుడు అడుగుతున్నాడు, ఓ బ్రహ్మర్షి, నువ్వు ఇంతవరకు కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పారు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలి, ఏ ఏ దానాలు చెయ్యాలో కూడా మాకు తెలియజేయాలి అని జనక మహారాజు వశిష్ఠుని అడగగా, అన్ని పాపాలను మన్ను చేసేది అంటే తొలగించేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినటువంటి ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను వినని చెప్పని వశిష్ఠ మహర్షి కార్తీక మాసం యొక్క ఇంకొక చరిత్రను జనక మహారాజుకు ఈ విధంగా చెబుతున్నాడు. కార్తీక మాసము సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైనటువంటి ఫలం అనేది మనకు వస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాలయందు కానీ శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసములో శివాలయంలో ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప పువ్వులతో నూనెతో కానీ నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదము దీపాన్నైనా సమర్పించిన వాళ్ళకి అత్యంత పుణ్యవంతులు అవుతారు. కనీసం కాంక్షతో కానీ నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు కూడా శివప్రియులు అవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ మనం తెలుసుకుందాం. ఆ కథ ఏంటి? కార్తీక దీపారాధన మహిమ. దీపారాధన దానం చేయడం వలన ఎటువంటి పుణ్యం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించేటటువంటి మహారాజు ఒకడు కుబేరుని మించినటువంటి సంపద కూర్చుకొని కుమారుళ్ళు లేని కారణంగా కృంగిపోయిన వాడై కరంగపాణి అయి తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చినటువంటి పిప్పలుడనేటువంటి యొక్క మహాముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకొని, ఓ రాజా, నీ మాత్రము కోరికకు తపస్సుతో పని ఏముంది? కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్రక సంతానం కలుగుతుందని ఆ యొక్క మహాముని చెప్పాడు. ఋషి వాక్యమును శిరోధార్యముగా భావించి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్తకాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతుల ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు అంటే శత్రువులను జయించేటువంటి వాడు. అటువంటి పేరు ఆ యొక్క కుమారునికి పెట్టారు. మరి తర్వాత శత్రుజిత్తు యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యుక్త వయస్సుడై వీరుడై వేశ్యాంగనాలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీరక్తుడై యుక్తాయుక్త విచక్షణా నాస్తికుడై శాస్త్రధిక్కారి అయి వర్ణసంకర కారకుడై హితవు చెప్పు వచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. మరి అటువంటి సందర్భాలలో సౌందర్య రాశి సింహ మధ్యమ అరటి దోణిల వంటి తొడలు గలది, పెద్ద పెద్ద వెరుదులు భుజాలు కన్నులు గలది, చిలుక వలె చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది.
శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైనటువంటి ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోగ్యపడింది, మోజుపడింది. తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుణ్ణి కలిసి సురత క్రీడలలో సుఖించేది. రంకు బొంకు దానవు కదా, ఏదో విధంగా ఈ సంగతి ఆ యొక్క బాపన దాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతనొక కత్తిని ధరించి ఈ రంకు జంటకు ప్రత్యక్షంగా చూసి వారి గొంతు కత్తరించాలని తిరుగుతూ ఉన్నాడు. మహాకాముకురాలైనటువంటి ఆ జారిని గాని ఆ శత్రుజిత్తు గాని ఈ సంగతి ఎరుగరు. రోజులిలా గడుస్తూ ఉన్నాయి. వాళ్ళని ఎలా చంపాలని చెప్పని కసరత్తులు చేస్తూ తిరుగుతున్నాడు యొక్క యువరాజు. ఒకానొక కార్తీక పూర్ణిమ సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు. అపర రాత్రివేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ యొక్క బ్రాహ్మణ కుమార్తె తన చీర కొంగు చింపి వత్తిని చేసి రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆమిదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడే ఖాళీ ప్రమిదలో ఆ రెంటింటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపం వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీనమైపోయారు. ఈ విధంగా వాళ్ళు రాసలీలలు జరుపుకుంటున్నారు. అటువంటి యొక్క సమయంలో ఈ విషయాన్ని బ్రాహ్మణదాని భర్త ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకొని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు కూడా ఆ రాత్రికి అక్కడికక్కడే విగతజీవులు కాగానే పాశహస్తులైనటువంటి యమదూతలు, పవిత్రాత్ములైనటువంటి శివదూతలు ఒకేసారి అక్కడికి చేరారు. శివదూతల రాకుమారుడిని రంకులాడిని తమ విమానంలోకి కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలి అమాయకు బాపడిని తమతో నరకము వైపు లాగుకొని పోసాగారు. ఈ విధంగా అందుకచ్చెరుబడిన వారు పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమా, ఇదెక్కడి యోగం, ఇదెక్కడి విచిత్ర సంగతి అని చెప్పని వారిని ప్రశ్నించగా అందులోకి ఆ శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమ సోమవారం రోజు కాబట్టి శివాలయంలో, అందున శిథిలాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణము చేతనైనా సరే కార్తీక మాసములో అందున పౌర్ణమి రోజు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైనటువంటి వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివ పారిషదులకు జరిగిన ఈ యొక్క సంభాషణను విన్నటువంటి శత్రుజిత్తు తాను కలగజేసుకొని, అయ్యలారా, దోషులము మేమయ్యుండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్మలను చేసినటువంటి ఆ యొక్క అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పూర్ణిమ గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో బాటే కలిసి మరణించినటువంటి ఆ యొక్క బాపనికి కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించినటువంటి వత్తి తైలముల పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించినటువంటి పుణ్యమును బ్రాహ్మణునికి దారబోయగా శివదూతల విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్ళారు. మరి ఇటువంటి యొక్క పుణ్య దంపతులు ఆచరించినటువంటి యొక్క ఆ కార్తీక పౌర్ణమి దీపారాధనకి ఫలితంగా ముగ్గురికి కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగింది. మరి కాబట్టి ఓ మిథిల నగరాధీశ్వర, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఖచ్చితంగా దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగున చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసినటువంటి ఒక దీపారాధన
నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణములో ఎటువంటి మహత్వమైనటువంటి చతుర్థమైనటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని మనము ముగించుకుంటున్నాం. మరి కాబట్టి భగవద్బంధులారా, మిత్రులారా, ఈ యొక్క కథని విన్నారు కాబట్టి మరి అందరూ కూడా కార్తీక మాసంలో ఎటువంటి యొక్క పాపాలు మీరు చేయకుండా ఉపవాసం ఉంటూ దీక్షలు తీసుకొని శివాలయంలో కానీ, మీ ఇంటిలో కానీ, ఎక్కడైనా నదిలో కానీ, శిథిలమైనటువంటి దేవాలయంలో కానీ చక్కగా దీపారాధన ఆవు నెయ్యితోటి, నువ్వుల నూనెతోటి, కొబ్బరి నూనెతోటైనా కానీ, లేదా ఆముదముతోటైనా కానీ, ఇప్ప నూనెతోటైనా కానీ ఈ యొక్క దీపారాధన చేసి కనీసము 11 దీపారాధనలు చెయ్యాలి. 11 ప్రమిదలు అంటే ఏకాదశ రుద్రులు, విష్ణు ఆదిత్యులు అంటే 12 ఒకసారి, 11 ఒకసారి. ఈ విధంగా దీపారాధన చేసి శివ కైంకర్యంగా కొద్దిగా ప్రసాదం స్వామికి నైవేద్యం సమర్పించి, విష్ణువుకు చిత్తముగా తులసిమాలను సమర్పించి, ఆయనకు పాయసం, శివునికి కూడా పాయసం నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని రాత్రిపూట మీరు భుజించి అందరికీ వినియోగం చేయడం వలన కార్తీక మాసం యొక్క పుణ్యం అనేది మనకు దక్కుతుంది. మరి కాబట్టి అందరూ కూడా సద్భక్తితో, భక్తి శ్రద్ధలతోటి పుణ్యప్రదులై అందరినీ సమానంగా చూస్తూ ధార్మికవేత్తలై సనాతన యొక్క ధర్మాన్ని మీరు పాటిస్తూ కార్తీక మాసం యొక్క విశేషాన్ని తెలుసుకుంటూ కార్తీక పురాణాన్ని మీరు చదువుతూ దానిలో కూడా దీపారాధన చేస్తూ సర్వే జనాః